children. Today we discuss about 5th class maths exercise 3.2. So last exercise 3.1 we learn additions and subtraction. So this exercise we will learn multiplication. How to do the multiply. So first sum 3 2 6 2 4 6 2 2462 into 2462 into 132. 2462 into 132. First, how to do the multiplications? So, మనకి ఇక్కడ ఫస్ట్ నెంబర్ వేసుకున్నాము మల్టిప్లికేషన్ ఒక్క నెంబర్ తోనే మనం ఈజీగా చేయొచ్చు. సో 3 నెంబర్స్ తో మనం ఎలా చేస్తాం? 132. సో 132 మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఫస్ట్ టేక్ 2 తోటి మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 తోటి నెంబర్ మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. So 2 2s are 4. Again 2 6 are 12. 2 4s are 8. 8 plus 1 9. 2 2s are 4. So మనం 2 తోటి 2 నెంబర్ తో మొత్తం పై నెంబర్ అంతా మనం మల్టిప్లికేషన్ చేస్తాం. సో నెక్స్ట్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తాం? 3 తో మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తాం? 3 తో మల్టిప్లై చేసుకోవాలి. 3 తో మల్టిప్లై చేసినప్పుడు ఇది ఏ ప్లేస్ లో ఉంది? 10th ప్లేస్ లో ఉంది. సో మనం ఆన్సర్ కూడా 1's ప్లేస్ వదిలేసుకోవాలి. 1's ప్లేస్ ఖాళీగా వదిలేసుకోవాలి. మనం ఆన్సర్ వేసేటప్పుడు సెకండ్ 10th ప్లేస్ లో చేస్తున్నాం. 10th ప్లేస్ నుంచి మనం మల్టిప్లికేషన్ చేసి చేసుకోవాలి. సో 10th లో 3 2s are 6. 3 2s are 6. 6 3s are 18. 6 3s are 18. Again toss 1. So 4 3s are 12. 12 plus 1 13. 12 plus 1 13. So 2 3s are 6. 6 plus 1 7. 6 plus 1 7. Next again do the 1 and 100 place also. So 100 places kan manaki 2 places వదిలేసుకొని 2 places లీవ్ చేసుకోవాలి. సో మనం ఆన్సర్ చేసినప్పుడు 100 ప్లేస్ నుంచి చేసుకోవాలి. సో 2 1s are 2. 2 1s are 2. 2 1 6 are 6. 1 4s are 4. 1 2s are 2. సో మన ఫస్ట్ 2 నెంబర్ తో మనం మల్టిప్లై చేసుకుని ఆన్సర్ చేసుకుని నెక్స్ట్ 3 నెంబర్ తో మనం మల్టిప్లై చేసుకొని ఇక్కడ మనం 10th ప్లేస్ కాడి చేసుకోవాలి. నెక్స్ట్ 1 తో మల్టిప్లై చేసుకొని 100 ప్లేస్ కాడి చేసుకోవాలి. సో ఈ నెంబర్స్ వేసినప్పుడు లైన్ మనకు కంపల్సరీ ఇచ్చేదైతే ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో లైన్ మనం ఏ ప్లేస్ వేసుకున్నామో అది కరెక్ట్ గా లైన్ గా ఉండాలి. సో ఇది యాడ్ ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయండి. సో 4 ఈ ప్లేస్ లో 4 ఉంది కాబట్టి 4. 2 plus 6 8. 9 plus 8 17. 17 plus 2 19. 1 plus 4 5. 5 plus 3 8. 8 plus 6 14. 1 plus 7 8. 8 plus 4 12. 12 plus 3. సో ఎడిషన్ చేసుకొని కరెక్ట్గా వేసుకోవాలి. ఈ నెంబర్స్ వేసినప్పుడు కొంచెం మీరు గ్యాప్ ఇచ్చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. లేకపోతే మీకు అన్ని క్లమ్జీగా అయితే యాక్షన్ చేసినప్పుడు రాంగ్ వచ్చేది. ఒక ప్లేస్లో ఒకటి యాడ్ చేస్తారంటే రాంగ్. సో గో టు నెక్స్ట్ సమ్ 4 7 8 into 4 7 8 5 into 2 4 6 246. 246. For today 246. సో వీడియో ఫస్ట్ మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి? ఇక్కడ 6 తో మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్ ఏ నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి? 6 తో మల్టిప్లై చేసుకోవాలి. సో 6 తో మనం మల్టిప్లై 6 5s are 6 5s are 33. సో 6 8s are 48. 48 plus 3 49 50 51. So 1 we take 1. Okay. Next 7 6 are 42. 42 plus 1 47. So 6 4s are 24. 24 plus 4 28. This is complete అయిపోయింది కదా మనం 28 వేసేస్తాం. నెక్స్ట్ 6 తో మనకి మల్టిప్లికేషన్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ నేను చేయాలి నెక్స్ట్ నెంబర్ 4. 4 తో మల్టిప్లై చేసుకుంటే మనం ఏం చెప్పాలి? ఇక్కడ మనం 1 ప్లస్ మనం
గ్యాప్ ఇచ్చుకోవాలి. వన్స్ ప్లేస్ మనం ఏం వేయకూడదు. సో ఇది గ్యాప్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ 4 4 5s are 4 5s are 20 2 4 4 8s are 32 32 plus 2 34 next 7 8 7 4s are 38 28 plus 3 28 plus 3 29 30 31 again write 1 3 next 4 4s are 16 4 4s are 16 plus 3 17 18 19 write out 19 so again మనకి 2 4 తో కంప్లీట్ అయిపోయింది మల్టిప్లికేషన్ నెక్స్ట్ మళ్ళీ ఏ నెంబర్ తీసుకోవాలి 2 తో 100 ప్లస్ ఉన్న 2 తోటి మల్టిప్లై చేసుకోవాలి సో మనం ఏం చేస్తాం 100 ప్లస్ 1 ప్లస్ 10 ప్లస్ వదిలేసుకోవాలి 1 ప్లస్ 10 ప్లస్ వస్తే మనం 100 ప్లస్ నుంచి ఆన్సర్ వేసుకోవాలి సో 2 5s are 10 2 5s are 10 plus 1 2 8s are 16 plus 1 17 write up 1 again many 2 4 7s are 14 plus 1 15 write up 1 many 4 2s are 8 plus 1 9 so మనకి మల్టిప్లికేషన్ కంప్లీట్ అయ్యేది 2 నెంబర్స్ అయినా 3 నెంబర్స్ అయినా 4 నెంబర్స్ అయినా మనం మల్టిప్లికేషన్ చేసుకున్నాక లాస్ట్ మనం యాడ్ చేసుకోవాలి నెంబర్స్ అన్నిటి యాడింగ్ నెంబర్స్ so 0 this is the row 0 1 7 plus 4 11 1 1 plus 8 9 9 plus 1 10 plus 7 17 1 plus 2 3 3 plus 9 12 1 plus 2 3 plus 9 12 plus 5 17 1 plus 1 2 plus 9 11 సో మీకు మల్టిప్లికేషన్ చేయడం రావాలంటే కంపల్సరీ టేబుల్స్ అన్ని కంపల్సరీ గ్రిప్లో ఉండాలి టేబుల్స్ అన్ని మరి ఒకసారి టేబుల్స్ అన్ని రివైజ్ చేసుకోండి మర్చిపోతే కనుక టేబుల్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి మొత్తం టేబుల్స్ అన్ని చదువుకోవడానికి మల్టిప్లికేషన్ చాప్టర్ మొదలు పెట్టడం అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది మల్టిప్లికేషన్ సో ఒక్క నెంబర్ రాంగ్ వచ్చి మొత్తం మల్టిప్లికేషన్ అంతా రాంగ్ వచ్చేస్తుంది ఓకే సో గో టు నెక్స్ట్ సెమ్ sum 8540 into 334 334 8540 into 334 first you do the 4 table 4 zeros are 0 any number multiply with 0 you get 0 4 4s are 16 4 6 1 4 5s are 20 plus 1 21 okay write down 2 next 8 4s are 32 plus 2 34 so 4 table తో మనం కంప్లీట్ అయింది నెక్స్ట్ go to 10 ప్లస్ లో 3 తో మనం మల్టిప్లై చేసుకోవాలి సో మనం 10 ప్లస్ చేసినప్పుడు ఇక్కడ 0 వేసుకోవాలి నెక్స్ట్ 3 zeros are 0 3 4s are 12 3 5s are 15 plus 1 16 again 1 next 8 3s are 24 plus 1 25 so it complete next go to 100 place లో 3 తోటి 100 place లో 3 తో చేసినప్పుడు ఏం చెప్పాం మళ్ళీ 2 places మనం ఇక్కడ రిమూవ్ చేసుకోవాలి 2 places 1 place 10 place మనం వదిలేసి 100 place కొంచెం మనం ఆన్సర్ వేసుకోవాలి 3 zeros are 0 3 4s are 12 3 5s are 15 plus 1 16 3 8s are 24 plus 1 25 so add these numbers 0 6 3 and 12 4 9 15 3 8 2
This is the answer. 28,52,360. So go to next sum. 6. 5566 into one sum is this one. 5566 into 897. 897. So 5566 into 897. So go to first 7 table. 7 6 are 42. 2 4. 7 6 are 42 again. 42 plus 4. 43, 44, 45, 46. 6, 4 again. Next 7 5s are 35. 35 plus 4. 39. 3. 7 5s are 35. 35 plus 3. 38. Next again. Go to 10th place lo 9 తెలుసు మనం ఒక ప్లేస్ 10th place కంటే 6 5 6 9s are 54. 4. Next 6 9s are 54. 54 plus 5 59. Again 5. Next 6 9s are 6 9. 5 9s are 45. 45 plus 5 50. 0. Next 9 5s are 45. 45 plus 5 50. Next go to 8. 100 place లో 8 చేస్తున్నాం మనం 2 places మనం 2 places చేయించచ్చు 8 6 are 48 and 4 and again 8 6 are 48 48 plus 4 52 next 8 5 are 40 40 plus 5 45 4 8 5 are 40 40 plus 4 44 so come add these three numbers add 2 6 plus 4 10 9 plus 1 plus 9 10 10 plus 9 90 90 plus 8 27 2 plus 8 10 10 plus 2 12 1 plus 3 4 4 plus 5 9 again 4 9 4 Next B Roman complete the multiplication grid. So ఇక్కడ మనకి టేబుల్ ఇచ్చారు మల్టిప్లికేషన్ గ్రిడ్ అంటే ఫస్ట్ టేబుల్ మన టేబుల్ లో 2 B Roman complete the multiplication grid. Multiplication grid.
multiplication print. How to print now? First one answer is given. First we table మనం మల్టిప్లికేషన్ చేసి వెళ్ళి డైరెక్ట్ గా మనం ఎవరో ఆన్సర్ వేయలేం కరెక్ట్ గా. సో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు 115 తో మనం ఈ నెంబర్ మల్టిప్లై చేసి ఆన్సర్. సో 115 తో మళ్ళీ దీన్ని మల్టిప్లై చేసుకోవాలి. 5 6 4 0 into 1 1 15. సో 1 1 15 వేసుకుంటే మనం 5 చేసుకోవాలి. 5 0s are 0, 5 4s are 20, 2, 5 6 are 30, 30 plus 2 32, 5 5s are 25, 25 plus 3 28. So again do one table. So first place 1 1 0 1's place or 10's place నుంచి మనం వేసుకో. 1 0s are 0, 1 4s are 4, 1 6s are 6, 1 5s are 5. మళ్ళీ మనం 1's place లో తీసుకున్నప్పుడు 100 place లో తీసుకున్నాక 100 place తీసుకున్నప్పుడు 2 places మనం రిమూవ్ చేసుకో. So 1 0s are 0, 1 4s are 4, 1 6s are 6, 1 5s are 5. Add 0 0, 2 plus 4 6, 10 10 plus 18, 1 plus 2 3, 3 plus 5 8, 8 plus 6 14, 6. సో మన ఇక్కడ వచ్చిన ఆన్సర్ని మీరు నెక్స్ట్ డే బాక్స్లో వేసుకోవాలి. 6 4 8 6 0 0. నెక్స్ట్ మనం ఈ టేబుల్ మెథడ్ టేబుల్ ఎలా కంప్లీట్ చేయాలంటే ఈ నెంబర్ తీసుకొని మళ్ళీ 115 తోటి మనం మల్టిప్లై చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఈ నెంబర్ తీసుకొని 115 తో టేబుల్ మనం మల్టిప్లై చేసుకోవాలి. అలా ఈ నెంబర్స్ అన్నింటినీ మనం 115 తో చేసుకొని ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ రోమన్ ఏంటంటే 2 3 1 8 into 208. సెకండ్ టేబుల్ 208, 8 0s are 0, 8 1s are 8, 8 3s are 24, 16 16 plus 2 18, 0 తో అంటే 0 0 ఫస్ట్ ప్లేస్ 0 0 0 0. నెక్స్ట్ 2 తో అంటే 2 ప్లేసెస్ రిమూవ్ చేసుకొని 2 0s are 0, 2 1s are 2, 2 3s are 6, 2 2s are 4, 0 8 4 10 8 4. సో మన ఈ వచ్చిన ఆన్సర్ని మనం ఇక్కడ వేసుకోవాలి. 4 8 0 4 8 0. సో ఈ నెంబర్స్ మనం ఈ నెంబర్తో మొత్తం ఈ నెంబర్స్ అనేది తీసుకొని మనం 208 తో మనం మల్టిప్లై చేసుకుని ఆన్సర్స్. నెక్స్ట్ 315. సో 2310 into 315. 5 years are 0, 5 1s are 5, 5 3s are 15, 2 5s are 10, 10 plus 1 11. Again 1 0s are 0, 1 1s are 1, 1 3s are 3, 1 2s are 2, 3 0s are 0, 3 1s are 3, 3 3s are 9, 2 3s are 6. Add these numbers. 0 5 6 7 7. So 7,27,000. So they write down answer 72 76 50. So మన 315 నెంబర్ తీసుకొని యాడ్ చేసుకొని ఈ టేబుల్ మనం ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ టేబుల్ మనం ఇలా కంప్లీట్ చేసుకోవాలి. చేసుకుంటే ఇది కంప్లీట్ అవుతుంది. మొత్తం మిగతా నెంబర్స్ అన్ని కంప్లీట్ చేసి మొత్తం. ఓకే నెక్స్ట్ so it is exercise homework given multiply
So first sum. 570 6009 into 428 34 3456 280 7108 into 5 9450 into 326 4 5 9636 814 into so so these 9 sums are homework given. So okay, thank you. Thank you. చెప్పేసాను